నా పేరు ఉల్లిగన అండి. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, జంబూపట్నం గ్రామం. కోరుకొండ మండల యువజన అధ్యక్షుడినండి నేను. ఇవాళ మా శాసనసభ్యుడు జక్కంపూడి రాజా గారు చేసిన అభివృద్ధి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఏ గ్రామంలోనో అయినా ఒక ఎమ్మెల్యే మాదిరిగా కాకుండా ఒక ప్రతి ఇంట్లోనే ఒక పెద్ద కొడుకు మాదిరిగా పనిచేశాడు. ఇవాళ అతను డే 7 గంటలకు మొదలుపెట్టి అతని ప్రయాణం ప్రజలతో మమేకమయ్యి రాత్రి 1 గంటకు పడుకున్నట్టయితే తెల్లవారుజామున 4 గంటలకు ఎవరైనా ఫోన్ చేసి నాకు సమస్య ఉందంటే అది 4 గంటలకు నిద్రలో లెగిచి ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా అండి. అతను ఒక శాసనసభ్యుడి మాదిరిగా కాకుండా ఒక వాలంటీర్ కంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కష్టపడినటువంటి శాసనసభ్యుడి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఉన్నాడు అంటే అది మా జక్కంపూడి రాజా గారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇకపోతే రామలక్ష్మణులు ఏ మాదిరిగా ఉంటారో రాజా గణేష్ బాబులు అదే మాదిరిగా ఉంటారు. ఇవాళ జక్కంపూడి గణేష్ బాబు కరోనాలో తన ప్రాణాలకు తెగించి ఎంతోమంది సొంత డబ్బులు వెచ్చించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. అది కాకుండానే ప్రతి ఇంట్లోనే అక్క, చెల్లి, ఒక పెద్దమ్మ, ఒక చిన్నమ్మ, బాబాయి అనేటటువంటి రీతిలో ప్రజలతో మమేకమై ఉంటాడు. తన కష్టమే ప్రజల కష్టమే తన కష్టంగా భావించి తక్షణమే ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దాని మీద నిత్యం ఆరాటపడుతూ ఉంటాడు. అతనికి రాజకీయాలు చేయాలనే తాపత్రయం కంటే అతను ఏ పదవులు అనుభవించాలనే దాని మీద కంటే తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలబడాలి అన్న దాని మీదే ప్రతి ఇంట్లోనే తన తండ్రిని ఏ మాదిరిగా గుర్తుపెట్టుకున్నారో జక్కంపూడి గణేష్ బాబుని కూడా అదే మాదిరిగా గుర్తుపెట్టుకోవాలని అనుక్షణం ప్రజల కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. ఇకపోతే జక్కంపూడి రాజాబాబు భార్య రాజశ్రీ గారు బ్లడ్ బ్యాంక్ అంటూ ప్రజలకి ఏదైనా హాస్పిటాలిటీలో రాజమండ్రి ఎవరైనా తక్షణమే ఆవిడ వెళ్ళి దగ్గరుండి చూసి ఆవిడ ఒక డాక్టర్ అండి. ఆ డాక్టర్తో ఏంటి ఆ కంప్లైంట్ మీద ఇది చేసుకుని ఇది ఎక్కడైతే బాగుంటుందో సరైన రీతిలో వైద్యం ఈ హాస్పిటల్లో అందుతుందా లేదా అన్న దాని మీద ఆలోచించి ఆ పేషెంట్కి ధైర్యం చెప్పి ఆవిడ పక్కన కష్టపడుతుందండి. ఇకపోతే అమ్మలగన్న అమ్మ విజయలక్ష్మి గారు ఆ వయసులో కూడా ప్రజల కోసం అంత ఆలోచించి కరోనాలో తన బిడ్డలో అలా తిరుగుతుంటే ఆ బిడ్డలో నా బిడ్డలో లాంటి వాళ్ళే కదా జనం అని తన బిడ్డలను సైతం తన బిడ్డల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తుంటే చూసి ఆనందించి ఆ బిడ్డల మంచి సరైన మార్గంలో నడండే నేను ముందుకున్నానని చెప్పి నడిపిస్తుంది మా ఆదిశక్తి విజయలక్ష్మి గారు. ఇకపోతే జక్కంపూడి గణేష్ గారు భార్య సుకీర్తి గారు ఆవిడ కూడా డాక్టర్. ఈ మధ్యన ఆవిడ కూడా కష్టపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా సేవే జక్కంపూడి కుటుంబం అంటే సేవే మార్గం అనే రీతిలో పనిచేయడం జరుగుతుందండి. వారు యొక్క అనుచరులుగా మేము నేర్చుకున్నది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, కులం కంటే కృతజ్ఞత, మతం కంటే మానవత్వం అనే సిద్ధాంతాలు వారితో తిరగడం నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి శాసనసభ్యుడికి మనం ఓటు వేయకపోతే ఖచ్చితంగా ఇంట్లో మన కన్న తల్లిదండ్రులకి మనం ఏ మాదిరిగా ద్రోహం చేసినటువంటి అవుతుందో రేపొద్దున్న రాజాకి ఓటు వేయకపోతే అదే పరిస్థితి జరుగుతుంది. కానీ ఇవాళ నియోజకవర్గంలో రాజాబాబుని 30,000తో కాకుండా 45,000 పైచీలకు మెజారిటీతో గెలిపించి రాజానగరం రాజాదే అనే రీతిలో చూపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారండి. మేము రాముని రాజ్యం చూడలేదు కానీ స్వర్ణయుగం అంటే చూసి విన్నాం, కథల్లో చదివాం. రాజానగరంలో మా రాజా రాజ్యం మరో స్వర్ణయుగాన్ని తలపిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం.
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం